అట్లా నయీంతో మీకు దోస్తాను లేదా? అసలు నయీం ఎవడో వాని ముఖం కూడా తెలియదు నాకు. అవునా? నయీం అంటే ఎవడో తెలియదు నాకు. ఇప్పుడు నయీం అంటేనే పెద్ద భయం భయం చెప్తున్నారు కదా. వాడు ఎప్పుడన్నా నాకు కలిసి ఉంటే నేను జైల్లోనే పెట్టిస్తుంటే. అట్లా అంటారా? పెట్టిస్తారా మీరు? 100%. అరే నేను కొత్త దాస్ అని ఒకప్పుడు నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు మొత్తం హల్చల్ చేసేవాడు. వార్నింగ్ ఇచ్చి మొత్తం రౌడీజాన్ని బంద్ చేయించిన నేను. ఇప్పుడు నేను అందుకే మీకు చెప్పాను నాగరాజు గారు, ఎప్పుడే కానీ మన మనసు సాక్షిగా తెలవాలి మనం తప్పు చేస్తలేమో అని. తప్పకుండా ధైర్యంగా చెప్పగలుగుతాం. నీవు తప్పు చేసిన అన్నోడు ఏం చేస్తాడు? నీ ముందు ఒకటి చెప్తాడు, నా ముందు ఒకటి చెప్తాడు, అక్కడ ఒకటి చెప్తాడు, ఇక్కడ ఒకటి చెప్తాడు, ఎవరి దగ్గర అని మాట మాట్లాడతాడు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒక్క మాట కూడా నేను ఎక్కడన్నా తప్పు చెప్తే అందట్లో వచ్చి చెప్తాను. నేను మీకు చెప్పిన మాటల్లో ఎక్కడైనా తప్పు చెప్తే మళ్ళొచ్చి చెప్తాను. నాకు ఐఎమ్ ది స్ట్రేట్ ఫార్వర్డ్ మ్యాన్, దట్స్ ఆల్, సింపుల్. ఓకే, మల్రెడ్డి రంగారెడ్డి అన్నాడు ఇది తప్పు అంటే అనుకుంటాడు, చెప్తా నేను తప్పకుండా. ఇప్పుడు నా మీద ఎవరినన్నా కౌంటర్ చేయమను, ఏదన్నా ఒక వర్డ్ మీద 100 చెప్పగలుగుతాను నేను. నా మీద ఒక్కటి కూడా చెప్పలేరు. చెప్తుగా ప్రూఫ్ చేయాలా? మంచిరెడ్డి కిషన్ రెడ్డి దళితుల భూములు లాక్కున్నాడు, భూ కబ్జాలకు పాల్పడ్డాడు, ఆధారాలు ఉన్నాయంటూ డీజీపీ కార్యాలయానికి వెళ్ళి ఆ రోజు మీరు డీజీపీ గారికి ఫిర్యాదు చేశారు కదా. ఆ తర్వాత అది ఏమైంది, ఎంతవరకు వచ్చింది? చెప్పాను కదా బ్రదర్. అది అయితే తర్వాత మళ్ళీ మీరు ఎందుకు స్తబ్దుగా ఉండిపోతున్నారు? రాజీ పడ్డారు? నేను ఆధారాలతో సహా డీజీపీ గారికి చెప్పా, సిట్లో నాగిరెడ్డి గారు ఐజీ గారు ఉంటే ఐజీ గారికి చెప్పా, ఆధారాలతో సహా దళితులను తీసుకుపోయి చెప్పా, అయ్యా ఇంత అన్యాయం జరుగుతుంది, ప్రభుత్వ అండతో ఆయన ఈ దళితుల భూములను, పేదల భూములను అన్యాయంగా అడ్డికి పౌసేరు తీసుకొని ప్రభుత్వంలో కోర్టులో కేసేసి 325 ఎకరాలు అక్టోపాస్కు ఇచ్చిన దాంట్లో దళితులకు 50,000 ఇచ్చి ఈయన 8 లక్షలు ఎకరాకు తీసుకున్నాడు, దళితులకు ఏమి ఇవ్వకుండా పేర్లు రాసుకున్నాడు అని ఎంతో చెప్పాను నేను. అసలు ఆయన పార్టీ మారిందే ఈ నయీంతో చేసిన తప్పులు కానీ, ఈయన చేసిన తప్పులు కానీ, అధికార పార్టీ అండతో తప్పించుకోవడానికి మారిండు. ఆయన ఏం చెప్పాడు? నేను ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను పార్టీ మారాను అని చెప్పాడు. పార్టీ మారాలి అంటే నియోజకవర్గ అభివృద్ధి ఇప్పుడు అధికార పక్షంలోనే ఉంటే అభివృద్ధి జరుగుతుందా? ఇప్పుడు మిగతా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేయించుకోలేరా? ఇదంతా అవకాశవాద రాజకీయం. ఆయన ఓకే మారితే మారినవు, అభివృద్ధి కోసం అని చెప్పకు. నువ్వు చేసిన తప్పులు వెనకేసుకుంటేందుకు చెప్పు, మేము ఒప్పుకుంటాం, ఒప్పుకొని పోయిండు కదా అని. నువ్వు చెప్పేటివి వేరు, చేసేటిది వేరైతే ఎవరు మాట్లాడరు. అరే ఎమ్మెల్యేని ఏం మాట్లాడాలా, ఏం టార్గెట్ చేయాలి, మాకేముంది, మా మీద చెయ్యి, పోని రోజోటి చెయ్యి, మేము కూడా నీ మీద రోజోటి చేస్తాం, ఏమన్నా ఉంటే మా మీద చెయ్యి, నీ మీద కూడా చేస్తాం, రోజోటి చెప్పగలుగుతా. కానీ ఎన్ని చెప్పినా ఈ ప్రభుత్వానికి ఇన్ని చేస్తుండంటే వాళ్ళు ఈయనన్నట్టు వదిలేస్తున్నారు.